ఇక వల్లి తల్లితో అమూల్యని బలవంతంగా నేనే ఆ విశ్వక్ దగ్గరికి తీసుకెళ్ళా అని పొరపాటున అది నా పేరు చెప్తే నా పని అయిపోతుందని టెన్షన్ పడుతూ ఉంటుంది. అంతవరకొస్తే ఏదో ఒకటి చేద్దాంలే అని భాగ్యం అంటుంది. వల్లికి కూడా టిఫిన్ తినిపిస్తుంది. ఇంతలో దూరం నుంచి నర్మద చూస్తుంది. ఆ విషయం తెలిసి వల్లి టేబుల్ కింద దాక్కుంటుంది. వల్లి నన్ను చూసి దాక్కుందేంటి అని నర్మద డౌట్‌తో అక్కడికి వెళ్తుంది. ఇక నర్మద భాగ్యం వాళ్ళతో మీ పని బాగుంది. ఏ బాధ లేకుండా ఫుల్‌గా తింటున్నారు అని అంటుంది. మీ బాబాయ్‌కి షుగరు అని అంటుంది భాగ్యం. వల్లి వచ్చే వరకు కావాలనే నర్మద అక్కడే కూర్చుంటుంది. వల్లికి ఎక్కిళ్ళు వస్తే భాగ్యం, ఇడ్లీ బాబాయ్ నటిస్తారు. ఇంకెవరికో వస్తున్నాయి అని నర్మద అంటే, లేదు లేదు మాకే అని అంటారు. వాటర్ తాగండి అని నర్మద కావాలనే కింద ఉన్న వల్లికి వాటర్ ఇస్తుంది. వల్లి బయటకు వచ్చి ఆ సిల్లు రాకాసి వెళ్ళిపోయిందా అని అంటుంది. బయటకొచ్చి నర్మదని చూసి షాకయిపోతుంది. మీ టెన్షన్ చూస్తుంటే నాకేదో డౌట్‌గా ఉంది. అమూల్య పెళ్ళికి మీకేమైనా సంబంధం ఉందా అని అడుగుతుంది నర్మద. మాకేం సంబంధం లేదు అని తల్లి కూతుర్లిద్దరూ ఇడ్లీ బాబాయ్ మీద ఒట్టు వేసేస్తారు. ఇక అప్పుడే ప్రేమ నర్మదని పిలుస్తుంది. అమూల్య పెళ్లి విషయంలో మీ ప్రమేయం ఉందని తెలియాలి. అప్పుడు మీకు మామూలుగా ఉండదు అని చెప్పి వెళ్ళిపోతుంది నర్మద. నర్మదకి మన మీద డౌట్ వచ్చేసింది. మన పేర్లు బయటకు రాకుండా అమూల్య కాలు, భద్రావతి కాలు పట్టుకోవాలని భాగ్యం అంటుంది. ఇక మరోవైపు ప్రేమ నర్మదని పక్కకు తీసుకెళ్తుంది. చందు బావ కోపంగా వెళ్లారక్కా, భయంగా ఉంది అని ప్రేమ నర్మదతో అంటుంది. ధీరజ్ వెళ్ళాడు కదా, ఏం కాదు అని నర్మద అంటే, లేదక్కా ధీరజ్ నన్ను వదిలేస్తాడు. నన్నింక క్షమించడు అని అంటుంది ప్రేమ నర్మదతో. మామయ్యకిలా అవ్వడానికి ధీరజ్ నిన్ను వదిలేయడమేంటి అని నర్మద అడుగుతుంది. చందు బావ కోపంగా వెళ్లారు కదక్కా అని ప్రేమ అంటుంది. అసలేం జరిగింది అని నర్మద ప్రేమని అడుగుతుంది. నిజంగానే ఒక పిచ్చి పని చేశానక్కా అని ప్రేమ అంటుంది. ప్రేమ ఏం చేశావని నర్మద అడుగుతుంది. దాంతో ప్రేమ ఏడుస్తూ అమూల్య కిడ్నాప్ తర్వాత తను ఫోన్ చేయడం, విశ్వక్ మాటలు మొత్తం చెప్తుంది. ఎంత పని చేశావు ప్రేమ అని నర్మద అంటుంది. భయం వేసిందక్కా. మామయ్య పరువు గుర్తొచ్చింది. ఒకప్పుడు నా పరిస్థితి అలాగే ఉండేది. అప్పుడు మా పరువు పోకుండా ధీరజ్ నా మెడలో తాళి కట్టాడు. అందుకే ఇప్పుడు అలా చెప్పాను అని ప్రేమ అంటుంది. మనం పెళ్ళిళ్ళు చేసుకొని వచ్చినప్పుడు చిన్న చిన్న గొడవలు జరిగాయి కదా! ఇప్పుడు అలాగే జరుగుతాయి అనుకున్నా అక్క అని ప్రేమ ఏడుస్తూ ఉంటుంది. ఇక నర్మద ప్రేమతో నువ్వు బాధపడకు. నువ్వు చెప్తుంటే నాకు నువ్వు చేసిందే కరెక్ట్ అనిపిస్తుంది. అమూల్య ఏం చెప్పదులే నువ్వు బాధపడకు అని నర్మద ప్రేమతో అంటుంది. ఈ విషయం తెలిసే ధీరజ్ నన్ను ఎప్పటికీ క్షమించడు కదా! నన్ను ఇంట్లో నుంచి తరిమేస్తాడు కదా అని అంటుంది ప్రేమ. దానికి నర్మద మేమున్నాం. నీకేం కాదు. నేను చెప్పే వరకు ఈ విషయం బయట పెట్టకు. అసలు ముందు అమూల్య ఒకతే అక్కడికి ఎలా వెళ్ళింది? ముందు ఈ విషయాలు తెలుసుకోవాలి అని అంటుంది నర్మద. ఇక మరోవైపు చందు కోపంగా భద్రావతి ఇంటికి వెళ్ళి అమూల్య, అమూల్య అని అరుస్తాడు. నా ఇంటికే వస్తావారా అని విశ్వక్ చందు కాలర్ పట్టుకుంటాడు. ఇద్దరు ఒకరినొకరు కాలర్ పట్టుకుంటారు. అమూల్య ఇంతలో వచ్చి ఏడుస్తూ అన్నని హత్తుకుంటుంది. చందు కోపంతో అమూల్యని లాగిపెట్టి కొడతాడు. నాన్న నిన్ను గుండెల మీద పెట్టుకొని పెంచితే నువ్వు ఆయన గుండె ఆగినంత పని చేశావు కదే. నిన్ను కన్న పాపానికి ఆయనని చావు బతుకుల మధ్య పడేశావు కదే అని అంటాడు చందు. అన్నయ్య ఏమైంది నాన్న హాస్పిటల్‌లో ఉన్నాడా అని ఏడుస్తుంది అమూల్య. బామ్మ ఏమైందని అడిగితే ఇది చేసిన ఘనకార్యానికి గుండెపోటు వచ్చిందని అంటాడు చందు. అమూల్య షాకయిపోతుంది. అన్నయ్య నాన్నకెలా ఉంది అని అమూల్య అంటే చందు అమూల్య గొంతు పట్టుకొని నలిపేస్తూ ఉంటాడు. ఇంతలో ధీరజ్ వచ్చి విడిపిస్తాడు. చెల్లి గొంతు పట్టుకుంటావా? నువ్వసలు మనిషివేనా అని బామ్మ అడుగుతుంది. మా నాన్న జోలికి వస్తే నేను పశువునే. అది అయిన వాళ్ళు అయినా సరే వదలను అని అంటాడు చందు. అమూల్య నాన్న నాన్న అని వెళ్తుంటే విశ్వ చెయ్యి పట్టుకొని ఆపాలని చూస్తాడు. కానీ అమూల్య చెయ్యి విడిపించుకొని ఏడుస్తూ వెళ్ళిపోతుంది. ఇక భద్రావతి విశ్వతో వెళ్ళనీరా, పెద్దోడింత కోపంగా వచ్చాడంటే రామరాజు ప్రాణం పోతుందని అర్థం. వెళ్ళనీరా మనం పండుగ చేసుకుందామని అంటుంది భద్రావతి. మనిషి ప్రాణం పోతున్నా మీరు పండుగ చేసుకుందాం అంటున్నారంటే మీరు రాక్షసులు అని బామ్మ తిట్టి వెళ్ళిపోతుంది. ఇక హాస్పిటల్‌లో రామరాజుని చూసి వేదవతి ఏడుస్తూ ఉంటుంది. మరి ఏం జరగబోతుందనేది రాబోయే ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.